పార్టీలో కష్టపడిన ప్రతి ఒక్కరికి ప్రాధాన్యం ఉంటుందని అనంతపురం పార్లమెంటు టీడీపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ, అనంతపురం అర్బన్ అభ్యర్థి దగ్గుబాటి ప్రసాద్ తెలిపారు. అనంతపురం నగరంలోని ఎంవైఆర్స్ ఫంక్షన్ హాల్లో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని అన్ని క్లస్టర్ల ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. అలాగే పార్టీ పరిశీలకుడు రమణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్ని రోజులు పార్టీ కోసం ఎంతో శ్రమించారని, ఇక 25 రోజులు కష్టపడితే విజయం సాధ్యమవుతుందన్నారు. ఖచ్చితంగా పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు ఉంటుందని నాయకులు స్పష్టం చేశారు. ఈ సమీక్షా సమావేశం ద్వారా కేవలం 25 రోజులలో మనకు ఎన్నిక రాబోతుంది కాబట్టి ఆ ఎన్నికల్లో మన బూత్ ఇన్ఛార్జ్ కానీ నాయకులు కానీ ఏ విధంగా కృషి చేయాలి, ఏ విధంగా ప్రతి ఒక్క ఓటర్ని మనం కలవాలి, తద్వారా తెలుగుదేశం పార్టీకి మనం ఓటు వేయించుకొని తప్పకుండా ఈ ఎన్నికల్లో అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉండే 14 నియోజకవర్గాలతో పాటు 2 పార్లమెంటు సభ్యులు కూడా గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యతని ఒకసారి ఈరోజు గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్క కార్యకర్త కూడా కష్టపడి 5 సంవత్సరాల పాటు ఈ యొక్క ప్రభుత్వంలో అరాచకాలను ఎదుర్కొంటూ అనేక కేసులు కూడా పెట్టుకుంటూ ఈరోజు పూర్తి స్థాయిలో కార్యకర్తలు అంతా పనిచేయడం జరిగింది. కాబట్టి ఈ 25 రోజులు కూడా అదే స్ఫూర్తితోటి పనిచేస్తూ ప్రతి వార్డులో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా ప్రతి గడప కూడా వెళ్ళి అవసరమైతే 5 సార్లు కాకపోతే 6 సార్లు వెళ్ళి వారి ఓటుని అభ్యర్థించమని, అదేవిధంగా అక్కడ ఉన్న సమస్యలు కూడా ఆ వార్డులలో ఎవరైనా దౌర్జన్యాలకు పాల్పడతారా, ఒకవేళ రౌడీ సీటర్లు ఉండి వీళ్ళందరూ ఇబ్బంది పెడతారనే విషయాన్ని కూడా వాళ్ళ ద్వారా తెలుసుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని కూడా విషయాలు మేము వాళ్ళతో చర్చించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సైనికుల్లాగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా అనంతపురం నగరంతో పాటు అన్ని నియోజకవర్గాలు కూడా మేము గెలుపొందబోతున్నాము. మరోవైపు దగ్గుబాటి ప్రసాద్ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో వైసీపీ నాయకులు ఎదుర్కోవడానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయన్నారు. వచ్చే ఎలక్షన్స్లో వైసీపీ నాయకులు దౌర్జన్యాలకు దిగుతారని, ఇంకా ఇతర కార్యక్రమాలు చేపడతారని చెప్పేసి బయటికి చెప్తా ఉన్నారు. అది ఖచ్చితంగా మేము జరగనీయకుండా అడ్డుకొని సవ్యంగా ఎలక్షన్ జరపాలని చెప్పేసి మేము ఇక్కడ ఎలక్షన్ కమిషన్ని కోరడం జరుగుతూ ఉంది. అలాగే ఇక్కడ ఉండే సమస్యలు, అనంతపురంలో ఉండే సమస్యలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా భూగర్భ డ్రైనేజ్ సమస్య, అలాగే డంప్ యార్డ్ షిఫ్టింగు, వాటర్ ప్రాబ్లం ఉంది. అలాగే ఔటర్ రింగ్ రోడ్డు, ట్రాఫిక్ సమస్య చాలా ఉంది. వీటన్నిటినీ పోవాలంటే వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలి. ఖచ్చితంగా మన నాయకుడిని చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసుకోవాలి. ఇక్కడ అనంతపురంలో ఎమ్మెల్యే ఎంపీని గెలిపించుకోవాలి. అనంతపురం ఒక్కటే కాదు, మొత్తం రాష్ట్రం అంతా తెలుగుదేశం గెలిపించుకోవాలని చెప్పేసి ప్రతి కార్యకర్తకి ఈ మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఈ 25 రోజులు కష్టపడి అహర్నిశలు కష్టపడి పార్టీని గెలిపించుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. రమణారెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు కేవలం మన పార్టీకి మాత్రమే కాకుండా ప్రజలకు చాలా అవసరం అన్నారు. రాష్ట్ర పరిస్థితి రాజధాని లేక దిక్కులేని అనాథగా మిగిలిపోతుంది. కాబట్టి రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర పునాది కోసం మరి ఒక్కసారి మనం పార్టీని అధికారంలోకి తేవాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.